సో హాయ్ గాయ్స్, నవరాత్రికి ఎవ్రీ టైం అయితే నేను డ్రెస్ కొనుక్కుంటాను. కానీ ఈసారి నవరాత్రికి నేను ఒక డ్రెస్ డిజైన్ చేసుకుంటున్నాను. ఏం పర్చేస్ చేసుకోలేదు. నాకు ఉన్న వాటిల్లో ఏదైతే కొంచెం వేస్ట్గా, అంటే ఇది పారేయొచ్చు అనుకున్న దాని నుంచి, స్క్రాచ్ నుంచి నేను ఒక కాస్ట్యూమ్ తయారు చేస్తున్నాను. సో చూపిస్తాను అనమాట. దానికోసం నేను ఏం తీసుకున్నానంటే, సో నా దగ్గర వేస్ట్గా అంటే బాగా వేసుకుని పాడైపోయిన ఒక ప్యాంట్ ఉంది. సో ఈ ప్యాంట్ ఒకటి, అండ్ నా దగ్గర ఒక టాప్ ఉంది. ఇది నాకు ఫుల్ టైట్ అయిపోయింది. సో ఇక్కడున్న ప్యాచెస్ని దీనిలో కట్ చేసి ఇలా పెడుతున్నాను. సో నేను ఈ లేస్ 20 రూపీస్ మీటరు ఇది కొనుక్కొచ్చాను. సో దీంతోనే, అండ్ నా దగ్గర ఒక పాత డ్రెస్ ఉంది. ఆ పాత డ్రెస్లో మిర్రర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మిర్రర్స్ కూడా ఇవిగోండి. సో లెట్స్ మేక్ ఎ డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్. సో చూసారు కదా ఏమేం పీసెస్ కావాలో. సో ప్రాసెస్ మొదలు పెడదాము. లెట్స్ స్టార్ట్. సో నా దగ్గర ఉన్న మిర్రర్స్ అన్నీ టాప్కి అంటించేసాను. టాప్ ఎలా అయిందంటే చూపిస్తాను చూడండి. ఇలా అయింది టాప్. సో ఇప్పుడు పీసెస్ అన్నీ దీంట్లో నుంచి ప్రీ డిజైన్ ఉంది కదా, ఈ ఫ్లేవర్ని ఇది ఇలాగే లీవ్స్ లాగా కట్ చేసి దానికి పేస్ట్ చేద్దాం. నా దగ్గర ఏం మెటీరియల్ లేదు. థ్రెడ్, గమ్ము, మిర్రర్స్, వేస్ట్ క్లాత్, స్కట్. సో మిర్రర్స్ అతికిచ్చాను. ఇంకా 2 మిర్రర్స్ తక్కువ అయ్యాయి. ఇంకెక్కడన్నా 1-2 మిర్రర్స్ కావాలి. దొరికింది. ఓకే. సో మధ్యలో డిజైన్ కూడా చేస్తే కానీ దానికి లుక్ రాదు. సో ఈ ప్యాంట్లో నుంచి ఒక పీస్ కట్ చేద్దాము. చూద్దాం ఇప్పుడు అది ఎలా వస్తుందో. అంటే మళ్ళీ నాకెందుకు కొంచెం బ్రైట్ కలర్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు జస్ట్ అలా ఐడియా వచ్చింది, అంతేగాని ఏదో చేసేయాలి అయిపోవాలి డిజైనర్ అని కాదు. జస్ట్ ఐ గాట్ దట్ ఐడియా అంతే అండి. చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చి. సో గ్యాస్ టాప్ అయితే రెడీ అయిపోయింది. స్కర్ట్ అయితే ఆల్రెడీ రెడీ చేశాను, కానీ దాన్ని ఇంకా స్టిక్ చేయలేదు. ఈ రెండింటిని స్టిక్ చేసేసి విత్ గమ్ స్టిక్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ వేసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ని ఎట్లా ప్రిపేర్ చేశాను అనే వ్లాగ్ని అప్లోడ్ చేస్తాను. సో గాయ్స్, ఇది నా ఫైనల్ అవుట్పుట్. అంటే నేను మొన్న డ్రెస్ తయారు చేశాను కదా, సో నవరాత్రికి నా దగ్గర ఉన్న స్క్రాచ్ నుంచి అవుట్ఫిట్ తయారు చేశాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, ద ఫైనల్ లుక్. సో నాకున్న బ్యాంగిల్స్, ముక్కు పుడక, ఇంకా ఇవన్నీ జాతరలో కొన్నాను చార్మినార్ దగ్గర. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి డూ ఫాలో మై ఛానల్.
సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇదే వేస్ట్ క్లాత్తో చేశానని మీకు ఆల్రెడీ చెప్పాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, ఫొటోస్ కూడా చేసి ఫోటోషూట్ అయిపోయింది, వీడియో షూట్ అయిపోయింది. సో ఐ విల్ అప్లోడ్.